ఏ ప్రాబ్లం రాదు కదా. అలా నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో నీకు తెలుసా? అనవసరంగా మీడియా వాళ్ళని, మహిళా మండలి వాళ్ళని తీసుకొచ్చావు. తుఫాను తీరం దాటిపోయింది యమజా, మళ్ళీ వెనక్కి పిలవకు. తుఫాను ఇప్పుడే మొదలైందలా. నువ్వు నా ప్రమేయం లేకుండా చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించబోతున్నాను. ఎందుకలా మాట్లాడుతున్నావు యమజా? నేను నిన్ను కూతురుగా అనుకున్నాను కాబట్టి ఇదంతా చేశాను. అదంతా ఓకే, కానీ నువ్వు చేసిన పని వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అవుతాయో నీకు తెలియడం లేదు. ముఖ్యంగా కావేరి జీవితం ప్రాబ్లంలో పడిపోతుంది. నీకు విషయం అర్థం కావడం లేదు యమజా. కొన్నిసార్లు మన గురించి మాత్రమే ఆలోచించుకోవాలి. ఎదుటి వాళ్ల గురించి ఆలోచిస్తే మన జీవితం నాశనం అవుతుంది. చూడు యమజా, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో నీకు తెలియడం లేదు. నువ్వు వీళ్ళందర్నీ వదిలి దూరంగా వెళ్ళలేవు, అలాగే వీళ్లతో ఉండలేవు కూడా. కరెక్ట్గా చెప్పాలంటే నువ్వు బావిలో పడ్డ బంతివి. లోపలికి వెళ్ళలేవు, పైకి రాలేవు. అలా చెప్పేది పూర్తిగా విను. నువ్వు మారావని చెప్పినా ఇక్కడ ఎవ్వరూ నమ్మడం లేదు. నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే కన్న తల్లి కూడా చూడ్డానికి రాలేదు. అలాంటి వాళ్ల కోసం నీ భవిష్యత్తుని వదులుకోవాలా? ఇప్పుడు DNA టెస్టులో నీ కడుపులో బిడ్డకు తండ్రి అర్జునే అని తెలిస్తే ఆస్తంతా నీకు పుట్టబోయే బిడ్డకే వస్తుంది. నాకు ఈ ఆస్తిపాస్తులు అక్కర్లేదు. నీకక్కర్లేదు, కాని నీ కడుపులో బిడ్డ కావాలి కదా. ఇటు బంధువులు లేక, అటు ఆస్తిపాస్తులు లేక వాడు అనాథలా బతకాలా? అలా నీకు నా మీద, నా బిడ్డ మీద ఉన్న ప్రేమ ఓకే, కానీ నువ్వు భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదు. దీనివల్ల నా చెల్లెల జీవితం నాశనం అవుతుంది. భువన అత్తయ్య కుటుంబం కూడా నాశనం అవుతుంది. ఇంతమందిని బాధ పెట్టి నేను సంతోషంగా ఉండగలనా? యమజా, ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు. ఆల్రెడీ సగం దూరం వచ్చేశాం, ఇక వెనక్కి వెళ్ళలేం. వచ్చి రెడీ అవ్వు, వాళ్ళంతా వచ్చి టైం అయిపోతుంది. రా. చూడు, ఎంత గొప్ప బ్యాట్మెన్ అయినా ఏదో ఒక బాల్ కి అవుట్ కావాల్సిందే, కానీ హిట్ వికెట్ అవ్వాలని ఎవ్వరూ కోరుకోకూడదు. రా చెప్తాను, రా. అర్జున్, టెన్షన్ పడుకు. ఇదంతా యమజ కావాలని చేస్తున్న గొడవ. ఆ విషయం మనందరికీ తెలుసు కదా. అవును అర్జున్ బాబు, కాసేపట్లో DNA రిపోర్ట్ వస్తుంది కదా. ఆ తర్వాత ఈ యమజని, దాని తోకని ఇంట్లోంచే కాదు, ఈ ఊన్నుంచే తరిమేద్దాం. డాక్టర్, DNA టెస్ట్ రిజల్ట్ ఏంటి? DNA టెస్ట్ రిజల్ట్ ప్రకారం యమజ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి అర్జునే. ఇప్పుడు చెప్పు మిస్టర్ అర్జున్ ప్రసాద్, మీకేమీ తెలీదని, ఇదంతా యమజ కుట్రని కబుర్లు చెప్పావు కదా, ఇప్పుడేమంటావు? ఒక అమ్మాయికురాల్ని మోసం చేసినందుకు, ఆమె బతుకు అన్యాయం చేసినందుకు నీ మీద కేసు పెడతాం. మిమ్మల్ని జైల్లో పెట్టిస్తాం.
అయ్యో చూడండి, అర్జున్ ప్రసాద్ గారికి ఏ శిక్ష పడదు. ఆయన చేసిన తప్పు తెలిసి చేసింది కాదు. ఐపీసీ సెక్షన్ 80 ప్రకారం తాగిన వాళ్లు కానీ మానసిక వ్యాధిగ్రస్తులు గాని తప్పు చేసినా అది నేరంగా పరిగణించబడదు. ఓహో, రిజల్ట్ ఇలాగే వస్తుందని మీకు ముందే తెలుసు కాబట్టి లాయర్తో సిద్ధంగా ఉన్నారన్నమాట. చట్ట ప్రకారంగా మీరు తప్పించుకోవచ్చు మిస్టర్, కానీ నైతికంగా తప్పించుకోలేరు. మేమిప్పుడే మీడియా వాళ్ళకి ఫోన్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తాం. నువ్వెలా తప్పించుకుంటావో చూస్తాం. ఆగండి. ఇది నా జీవితం, నేనే తేల్చుకుంటాను. మీరు కలుగు చేసుకోవాల్సిన అవసరం లేదు. చేసింది చాలు, వెళ్ళిపోండి.